జస్ట్ ఇమాజిన్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కోసం 24/7 ఒక ఏఐ ఏజెంట్ నాన్ స్టాప్ గా వర్క్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది. అండ్ దట్ టు ఫర్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఆఫీస్ లో ఉన్న, కాలేజ్ లో ఉన్న, ట్రావెల్ చేస్తున్నా అండ్ ఈవెన్ మీరు నిద్రపోతున్నా సరే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రం ఆటోమేటిక్ గా గ్రో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఏఐ ఏజెంట్ మీకోసం ఎవ్రీథింగ్ చేస్తుంది. వైరల్ పోస్ట్ క్రియేట్ చేస్తుంది, పవర్ఫుల్ క్యాప్షన్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ జనరేట్ చేస్తుంది, అటెన్షన్ గ్రాబింగ్ టైటిల్స్ జనరేట్ చేస్తుంది, అమేజింగ్ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది అండ్ ఫైనల్లీ ఇదే ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేస్తుంది. అంటే మీరు జస్ట్ టాపిక్ ఇస్తే చాలు మిగతా వర్క్ మొత్తం ఏఐఏ కంప్లీట్ చేస్తుంది. అండ్ వెయిట్, ఇక్కడ రియల్ ట్విస్ట్ ఉంది. దీనికి కోడింగ్ అవసరం లేదు, ఎక్స్పెన్సివ్ టూల్స్ లేవు అండ్ మంత్లీ పేమెంట్ కూడా అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఎస్, ఈ రోజు నేను మీకు చూపించబోయేది నార్మల్ ఆటోమేషన్ కాదు, గూగుల్ యాంటీగ్రావిటీ 2.0 ని యూజ్ చేసుకుని ఒక పవర్ఫుల్ ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయినట్లయితే మీ ఓన్ గా ఫుల్లీ ఆటోమేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని క్రియేట్ చేసుకోగలరు. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు మాన్యువల్ పోస్టింగ్ మళ్ళీ చేయాలనిపించదు. సో ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హియర్ ఇస్ ద గూగుల్ యాంటీగ్రావిటీ 2.0. ప్రీవియస్ గా గూగుల్ యాంటీగ్రావిటీకి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, యాంటీగ్రావిటీలో వచ్చేసరికి యూ కెన్ బిల్డ్ ప్రొఫెషనల్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. అండ్ నౌ యాంటీగ్రావిటీ 2.0లో వచ్చేసరికి యూ కెన్ బిల్డ్ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ బై యువర్ ఓన్. సో ఈ గూగుల్ యాంటీగ్రావిటీ 2.0 యూజ్ చేసుకొని మీరు డెడికేటెడ్ గా మీ ఓన్ ఏజెంట్స్, మల్టీ లెవెల్ ఏజెంట్స్, ఆర్కెస్ట్రేట్ మల్టీ లెవెల్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ గూగుల్ యాంటీగ్రావిటీ 2.0. సో ఈ వీడియోలో మనం గూగుల్ యాంటీగ్రావిటీ 2.0ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దీన్ని యూజ్ చేసుకొని హౌ వీ కెన్ బిల్డ్ ఏజెంట్స్ అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూగుల్ యాంటీగ్రావిటీ 2.0ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ క్రోమ్ కి వెళ్ళి యాంటీగ్రావిటీ 2.0 డౌన్లోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాంటీగ్రావిటీ 2.0 అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, యూ కెన్ బిల్డ్ ఏజెంట్స్, మల్టీ లెవెల్ ఏజెంట్స్ అండ్ ఆల్సో ఇక్కడ డైనమిక్ సబ్ ఏజెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్సో మీ యొక్క టాస్క్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు డైలీ మార్నింగ్ 9 AM కల్లా ఏదైనా టాస్క్ డైలీ ఆటోమేటిక్ గా అదే వర్క్ అవ్వాలనుకుంటే ఇట్లా డైలీ షెడ్యూల్ చేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ ఆర్టిఫాక్ట్స్ అంటే మనం ఏదైతే ఏజెంట్స్ క్రియేట్ చేస్తామో దాంతో కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. ఆల్సో దీంట్లో మీరు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో మీకు వాయిస్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు జస్ట్ వాయిస్ తోటి మీ ఏజెంట్స్ ఎట్లా వర్క్ అవ్వాలి అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి పైననే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో మీ సిస్టమ్ ప్రకారం మీది మ్యాక్ అనుకుంటే మ్యాక్, విండోస్ అయితే విండోస్ ఆర్ లైనెక్స్, ఈ 3లో మీది ఏదైతే దాని మీద జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. సో వన్స్ ఇది మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ యాంటీగ్రావిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ గూగుల్ యాంటీగ్రావిటీ ఉంది కదా, దీన్ని నా యొక్క అప్లికేషన్స్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయమని చెప్పాను అండ్ ఇది నా యొక్క అప్లికేషన్స్ లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు గూగుల్ యాంటీగ్రావిటీని ఓపెన్ చేయాలి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసినట్లయితే కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మీ యొక్క గూగుల్ మెయిల్ ఐడి అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలి. దానికోసం నేను ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి నా యొక్క మెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతాను. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వీటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కి జస్ట్ యాక్సెప్ట్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేసి అండ్ దెన్ మనం గూగుల్ యాంటీగ్రావిటీ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డార్కర్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ప్లగ్ఇన్స్ ఏమేమి కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లగ్ఇన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మీ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క రిక్వైర్మెంట్స్ మీకు వీటిలో ఏమేమి కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను నాకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, వన్స్ ఇదంతా కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి గూగుల్ యాంటీగ్రావిటీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క న్యూ ఏజెంట్స్ ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్ అండ్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్. ప్లస్ మీరు న్యూ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి అండ్ నౌ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఒక ఫోల్డర్ ని యాడ్ చేయాలి. బికాస్ మీకు అంతా కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అంతా కూడా ఈ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. కాబట్టి జస్ట్ నేను ఇక్కడ యాడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నేను ఏదైతే న్యూగా క్రియేట్ చేశానో ఒక ఫోల్డర్ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. అట్లానే సేమ్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేశారో దాన్ని మీరు జస్ట్
ఇక్కడ అసైన్ చేసినట్లయితే దాంట్లో మీ యొక్క వర్క్ అంతా కూడా సేవ్ అవుతుంది. సో నేను జస్ట్ ఇట్లా చేసి స్టార్ట్ న్యూ కన్వర్సేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఏ టైప్ ఆఫ్ ఏజెంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క టాస్క్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఆల్సో ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఏజెంట్స్కి సంబంధించిన డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే దీంట్లో ఉండే మోడల్స్ మనకి ఏమేమి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటి యొక్క కోటా ఇక్కడ చూడండి. జెమినై 3.1, క్లాడ్ సోనెట్, క్లాడ్ ఓపస్ ఉంది, జీపీటీ ఉంది, జెమినై 3.5 ఫ్లాష్, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మనకు ఉన్నాయి. అండ్ అవి ఎప్పుడెప్పుడు రిఫ్రెష్ అవుతాయి, 4 hours 57 minutesకి ఒకసారి అవి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకుంటే కొన్ని క్రెడిట్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. వీటిల్లో మీరు యూజ్ చేసుకున్నది ఏదైతే మోడల్ ఉందో దాంట్లో క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయినట్లయితే మీరు డిఫరెంట్ మోడల్ యూజ్ చేసుకొని మళ్ళీ సేమ్ వర్క్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ నౌ మీరు మీ ఓన్ ఏజెంట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎయిదర్ మీరు ఇక్కడ రికార్డ్ ఆడియో ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఏజెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయినా చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ మీ యొక్క ఏజెంట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక ప్రాంప్ట్ రూపంలో ప్రొవైడ్ చేసినట్లయితే ఇది వర్క్ చేయటం స్టార్ట్ చేస్తుంది. సో దీనికోసం మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేయాలి. ఎలాంటి టైప్ ఆఫ్ ఏజెంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ యొక్క సొల్యూషన్, ఇట్లా కంప్లీట్గా మీకు కావాల్సిన ఏజెంట్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఏజెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఏజెంట్ వచ్చేసరికి నాకు డైలీ మార్నింగ్ 9 AM ఇన్స్టాగ్రామ్లో ఆటోమేటిక్గా పోస్ట్ చేసేటట్లు అండ్ దట్ టు ఏఐ రిలేటెడ్ అప్డేట్స్, బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఏఐ రిలేటెడ్ అప్డేట్స్ డైలీ వస్తూనే ఉన్నాయి. సో వాటన్నిటిని నేను డైలీ చెక్ చేసి రీసెర్చ్ చేసి వాటిలో ఏదైతే టాప్ బెస్ట్ ఉన్నాయో వాటిని నేను పోస్ట్ చేయాలన్నా సరే ఆర్ ఎల్స్ వాటి రిలేటెడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయాలన్నా సరే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో దీని రిలేటెడ్ నేను ఏజెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఎర్లీ మార్నింగ్ డైలీ 9 AM నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. అండ్ దీంట్లో నేను ఏమేం సోర్సెస్ నుంచి ఇది మొత్తం రీసెర్చ్ చేయాలి అనేది ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ దీనికే మనం ఇవ్వచ్చు. సో మీరే ఇట్లా కంప్లీట్గా రీసెర్చ్ చేసి టాప్ 5 ఏవైతే ఉన్నాయో వచ్చిన ఏ అప్డేట్స్ అన్నిట్లో కూడా ఏవైతే టాప్ 5 బెస్ట్ ఉన్నాయో వాటిని ఇట్లా నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయమని చెప్పినా సరే ఇవే ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇలాంటి టైప్ ఆఫ్ ఏజెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ దీనికోసం నేను ఒక ప్రాంప్ట్ క్లియర్ కట్ ప్రాంప్ట్ని రెడీ చేసుకొని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ నా యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. దీంట్లో ప్రతి ఒక్కటి నాకు ఏజెంట్ ఎట్లా కావాలి అనేది ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. అండ్ దీని కింద ఇక్కడ చూసారు కదా సెలెక్ట్ మోడల్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ మోడల్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. జెమినై 3.5 ఫ్లాష్, క్లాడ్ సోనెట్, క్లాడ్ ఓపస్, జీపీటీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీకు ఏ మోడల్ కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి క్లాడ్ సోనెట్ మోడల్ని యూజ్ చేస్తాను బికాజ్ మన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈ మోడల్ సెలెక్షన్ కూడా ఉండాలన్నమాట. క్లాడ్ ఓపస్ 4.6 వచ్చేసరికి ఎక్కువ క్రెడిట్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. సో నేను అందుకే క్లాడ్ సోనెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ ఈ క్లాడ్ సోనెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను డిఫరెంట్ మోడల్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇట్లా మీరు మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ నేను ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈ యొక్క ఏజెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా వర్కింగ్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ప్రొవైడ్ చేసిన టాస్క్ ప్రకారం మీకు టైం అనేది పడుతుంది. ఫర్ సపోజ్ అది మల్టీ లెవెల్ ఏజెంట్ క్రియేషన్ అనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ అది ఏజెంట్ క్రియేషన్ ప్రాసెస్ ఈజీ అనుకోండి, మీకు తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ నా రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈ ఏజెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆల్సో ఈ ఏజెంట్ కేర్ అండ్ ఆటోమేషన్ మీద చాలా హై డిమాండ్ ఉంది బికాస్ ఒక స్మాల్ బిజినెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ కూడా ఈ ఏజెంట్స్ అండ్ ఆటోమేషనే క్రియేట్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే మాన్యువల్ వర్క్ ఏది లేకుండా కంప్లీట్గా ఏఐ ద్వారా ఏ వర్క్నైనా సరే ఆటోమేట్ చేయొచ్చు. సో దట్ మన బదులు ఏఐ వర్క్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఏజెంటిక్ ఏఐ అండ్ ఆటోమేషన్ అనేది ఇంత హైయెస్ట్ డిమాండ్ ఉంది. వీటి మీద జాబ్స్ కూడా హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ ఉంటాయి. ఫ్రమ్ స్టార్టింగ్ విత్ 20 LPA టు 40 LPA వీటి యొక్క జాబ్ శాలరీస్ అనేవి ఉన్నాయి. ఆల్సో దీని మీద ఫ్రీలాన్సింగ్ చేస్తూ కూడా ఇన్కమ్ అనేది బెస్ట్ లెవెల్లో జనరేట్ చేసుకోవచ్చు. బట్ చాలా మందికి ఈ ఏజెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దీని ద్వారా మీకు నచ్చినట్లు ఆటోమేషన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనే ఐడియా లేదు. సో దానికోసం ఐ హ్యావ్ స్టార్టెడ్ ద కోర్స్ ఏజెంటిక్ ఏఐ మాస్టరీ. దీంట్లో మీకు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అనేది ఫ్రమ్ బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్. సో దీంట్లో మీకు ఏజెంట్స్ అంటే ఏంటి, వీటిని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ మీ ఓన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ క్రియేట్ చేసే
ప్రాసెస్ కంప్లీట్గా కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ కోర్స్లో వచ్చేసరికి మీకు నాట్ ఓన్లీ ఏజెంట్స్ క్రియేషన్, వీటిని ఏజెంట్స్ని సెల్ చేస్తూ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఆల్సో ఒక స్మాల్ ఏజెంట్ నుంచి మల్టీ లెవెల్ ఏజెంట్స్, ర్యాక్ సిస్టమ్స్, ఆర్కెస్ట్రేషన్, ఇట్లా ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ కంప్లీట్గా కోర్స్లో ఉంటుంది. ప్లస్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ ఈ కోర్స్ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ప్లస్ కోర్స్ జాయిన్ అయిన మెంబర్స్కి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. సో మీకు కోర్స్ చూస్తున్నప్పుడు కానీ ఆర్ఎల్స్ మీ ఓన్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్. అండ్ మీకు 1 year పాటు అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసి 50% డిస్కౌంట్ ప్రైస్లో ఉంది అండ్ ఇంకా ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్సో కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో క్లిక్ ద లింక్ బిలో టు గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కోర్స్కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసి 50% డిస్కౌంట్ ప్రైస్లో ఉంది అండ్ ఇంకా ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో జాయిన్ ఫస్ట్ టు గెట్ ద కోర్స్ ఎట్ కరెంట్ డిస్కౌంట్ ప్రైస్ విత్ లైఫ్ టైమ్ బెనిఫిట్. సో నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో నేను ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేశానో దాని ప్రకారం ఇది ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అది ఏమేమి టాస్క్ చేస్తుంది అండ్ ఏమేమి కంప్లీట్ అయినాయి మొత్తం కూడా నాకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆర్కెస్ట్రేటర్ రీసెర్చ్ ఫిల్టర్ చేస్తుంది, కంటెంట్ డిజైన్ చేసి పబ్లిష్ చేస్తుంది. డైలీ 8 AM డైలీ పైప్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్నే క్రాన్ ట్రిగ్గర్ అంటారు. క్రాన్ అంటే మనం షెడ్యూల్ చేసిన టాస్క్ ప్రకారం వర్క్ అయ్యేదాన్ని క్రాన్ అంటారు. సో దీంట్లో వచ్చేసరికి 25 carousel ఇమేజెస్ పర్ డేనే నాకు అప్లోడ్ చేస్తుంది అండ్ ఆల్సో అనలిటిక్స్ ట్రాకింగ్ కూడా చేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ లోపల ఏమేమి అనలిటిక్స్ ఎట్లా ఉన్నాయనేది మొత్తం కూడా ఇది ట్రాక్ చేస్తుంది అండ్ లైవ్ డాష్ బోర్డ్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని మీరు చెక్ చేసుకోవడానికి వన్స్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత లోకల్ హోస్ట్ 5000 మీద క్లిక్ చేసినట్లయితే లైవ్లో ఏమేమి మనకి వర్కౌట్ అవుతున్నాయి, అనలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, ఇదంతా కూడా ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ చూడండి ఇక్కడ వర్కింగ్ అని చెప్పేసి సో అదేమేమి తీసుకుంటుంది, డేటాబేస్ న్యూస్ నుంచి ఫెచ్ చేస్తుంది, ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. నౌ లెట్స్ బిల్డ్ ఆల్ ద ఏజెంట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఏజెంట్స్ని కంప్లీట్గా క్రియేట్ చేస్తుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం గూగుల్ యాంటీగ్రావిటీలో ప్రొవైడ్ చేసినట్లయితే స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం దీంట్లో స్కిల్స్ యాడ్ చేయటం కానీ అండ్ మీ యొక్క ప్రాంప్టింగ్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి సో దట్ పర్ఫెక్ట్గా ఏజెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. ఆల్సో ఈ ఏజెంట్స్ జస్ట్ బిల్డ్ చేయటమే కాదు, దీని మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. బికాజ్ ఎట్లా పడితే అట్లా ఏజెంట్ క్రియేట్ చేసినట్లయితే అది మీకు రియల్ టైంలో వర్కౌట్ అవ్వదన్నమాట. సో అసలు దీన్ని లైవ్ ఎట్లా చేయాలి, రియల్ టైంలో యూజ్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇదంతా మీకు ఐడియా ఉన్నట్లయితేనే దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. లేదంటే ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఏదో ఒక శాంపుల్గా బిల్డ్ చేసుకొని మీరు చూసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వై మీరు ఏదైనా పర్టికులర్గా నేర్చుకుంటున్నప్పుడు ఫ్రమ్ బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్డ్ గైడ్ నేర్చుకున్నట్లయితే ఫుల్ ఫ్లెడ్జెడ్ క్లారిటీ వస్తుంది. సో ఈ ఒక స్కిల్ తోటి మీరు మీ కంప్లీట్ జాబ్ రోల్ షిఫ్ట్ అవ్వడమా, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయడమా ఆర్ఎల్స్ దీని మీద జాబ్స్ చేయడమా, ఇట్లా మీకు ఖచ్చితంగా ఈ యొక్క స్కిల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే హాఫ్ నాలెడ్జ్ అనేది మనకి దేనికి కూడా హెల్ప్ఫుల్ అవ్వదు. సో కంప్లీట్గా నేర్చుకొని దాని ప్రకారం మీరు స్టెప్స్ అనేది బిల్డ్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన రిక్వైర్మెంట్స్ ప్రకారం నాకు కంప్లీట్ అయిపోయింది ఏజెంట్ క్రియేషన్ అనేది. ఇన్స్టాగ్రామ్ న్యూస్ ఆటోమేషన్ సిస్టమ్ కంప్లీటెడ్ అని చెప్పేసి వాట్ వాస్ బిల్ట్ అని చెప్పేసి ఏమేమి బిల్డ్ చేసింది అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. 9 AMకి ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా చేస్తుంది అండ్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏం చేయాలి అనేది కూడా ఇది నాకు ప్రొవైడ్ చేసింది. దీని ప్రకారం నేను స్టెప్స్ని బిల్డ్ చేయాలి. ఏం లేదు, జెమినై యొక్క API కీని అడుగుతుంది. బికాజ్ ఇది నార్మల్గా జెమినై నుంచి ఇమేజెస్ని క్రియేట్ చేయాలి కదా, దీనికి API కీని మనం ప్రొవైడ్ చేయాలి. ఆల్సో ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ కనుక మనం ప్రొవైడ్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది అనమాట. నేను ప్రొవైడ్ చేసిన టాస్క్ ప్రకారం ఇది వర్కౌట్ అయింది అండ్ డైలీ ఎర్లీ మార్నింగ్ 9 AMకి నా యొక్క ఇన్స్టాలో ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది. బట్ అది క్రాన్ జాబ్ అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 9కి అది వర్కౌట్ అవుతుంది కదా. సో మీకు చూపించడం కోసం జస్ట్ ఒక మాకప్ లాగా నాకు ఇది ప్రొవైడ్ చేసి ఇప్పుడు చూపించండి అని చెప్పేసి అడిగాను. ఫస్ట్ ఐ వాంట్ టు జనరేట్ ఎ విజువల్ ప్రివ్యూ ఆర్ మాకప్ or sample of the carousel so that I can review and show it to my students అని చెప్పేసి ప్రొవైడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇదేమంటుందో. సో ఇక్కడ చూడండి, ఐ విల్ క్రియేట్ ఎ స్టన్నింగ్ ఇంటరాక్టివ్ carousel mockup యాజ్ ఎ స్టాండ్ అలోన్ HTML ఫైల్ లాగా నాకు ఇప్పుడు క్రియేట్ చేసి ఇస్తుంది. సో దట్ మీకు చూపించడం కోసం, బికాస్ క్రాన్ జాబ్ అంటే మనం ఏదైతే టైం ప్రొవైడ్ చేసామో ఆ టైంకి ఆటోమేటిక్గా షెడ్యూల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూపించడానికి ఒక HTML ఫైల్ ఇది క్రియేట్ చేయమంటే రైట్ నో అది క్రియేట్ చేసి చూపిస్తా ఉంది. సో ఇది నేను చెప్పిన
టాస్క్ ప్రకారం నాకు HTML పేజ్ని క్రియేట్ చేసి ఇచ్చింది. యువర్ కరోజల్ ప్రివ్యూ ఈజ్ నౌ ఓపెన్ ఇన్ యువర్ బ్రౌజర్ అని చెప్పేసి, హియర్ ఈజ్ వాట్ టు డూ నౌ అని చెప్పేసి జస్ట్ ఈ స్లైడ్స్ ఏ విధంగా ఉంది అండ్ దీన్ని స్టూడెంట్స్కి ఏ విధంగా షేర్ చేయాలి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేసింది. సో అండ్ ఇప్పుడు నేను జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ స్లైడ్ అనేది ఓపెన్ అయింది. ఇట్లా నాకు 4 స్లైడ్స్ని క్రియేట్ చేసింది. ఏదైతే AI ఏజెంట్స్ ఆర్ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి, ఏదైతే న్యూ అప్డేట్స్ వచ్చాయో ఈ AI అప్డేట్ స్లైడ్ 1 of 4 అని చెప్పేసి ఇది ఒక స్లైడ్. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి AI ఏజెంట్స్ దట్ థింక్, ప్లాన్ అండ్ యాక్ట్ ఆన్ దర్ ఓన్. సో బేసికల్లీ OpenAI జస్ట్ గేవ్ అన్ AI ఏ బ్రెయిన్ అప్గ్రేడర్. ఇప్పుడు OpenAIలో ఏదైతే అప్డేట్ వచ్చిందో దాని గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్లో వై దిస్ ఈస్ మ్యాసివ్ అని చెప్పేసి, ఎందుకు ఇది ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారని ప్రొవైడ్ చేసింది. ఆల్సో ద ఫ్యూచర్ ఈస్ హియర్, ఆర్ యూ రెడీ అని చెప్పేసి ఈ విధంగా మనకి పోస్ట్ని అయితే క్రియేట్ చేసేసి రెడీగా పెట్టిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే దాని యొక్క హుక్ పాయింట్ ఏమేమి కవర్ చేసింది అనేది కూడా ఇస్తుంది. కవర్ హుక్ పాయింట్, వాట్ ఈజ్ ఇట్, దీంట్లో ఏముందని చెప్పేసి ఇన్ఫోగ్రాఫిక్ యాడ్ చేసి సమ్మరీని ఇచ్చింది. డిజైన్ స్టైల్స్ కూడా మనకి ఇచ్చింది. డార్క్ స్టైల్, ప్రీమియం టైపోగ్రఫీ అండ్ ఎంగేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇది ఇంక్లూడ్ చేసి నాకు ఇట్లా అయితే కరోజల్ని యాడ్ చేసింది కదా. సేమ్ కరోజల్ రేపు మార్నింగ్ 9 AM నా యొక్క ఇన్స్టాలో ఆటోమేటిక్గా పోస్ట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఏం లేదు, జస్ట్ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ ప్లస్ API కీ అనమాట, లైక్ జెమినీ యొక్క API కీని ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు చూపించడానికి ప్రెసెంట్ ఒక HTML ఫైల్ని క్రియేట్ చేయమన్నాను కాబట్టి ఈ విధంగా ఇది క్రియేట్ చేసి ఇచ్చింది, విచ్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో ఈ విధంగా ఆటోమేషన్ డైలీ మనకి వర్క్ అవుతుంది అండ్ ఆల్సో నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేసింది అనమాట. ఇట్లా గూగుల్ యాంటీ గ్రావిటీని యూజ్ చేసుకొని అండ్ దట్టు నేను ఫ్రీగా క్రియేట్ చేశాను. క్లాడ్ ఏదైతే ఫ్రీ మోడల్లో ఇచ్చిందో ఫ్యూ క్రెడిట్స్, ఆ క్రెడిట్స్ని యూజ్ చేసుకొని ఫ్రీగా ఏజెంట్ అయితే క్రియేట్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. ఈ వీడియోలో గూగుల్ యాంటీ గ్రావిటీని యూజ్ చేసుకొని ఏజెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అనే కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో ఇది ఏమేమి వర్క్ చేసింది, దీని యొక్క కోడ్ చూడటం కోసం మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేశారో ఆ ఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇది క్రియేట్ చేసిన కంప్లీట్ కోడింగ్ కానీ అండ్ దాంట్లో సెటప్ చేసిన టూల్స్ కానీ మొత్తం ఇక్కడ మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.